ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉండే కొద్దీ మనకు చాలా విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడండి. చాలా విషయాలు. నేను ఏమీ నేర్చుకోకుండా నా సంవత్సరాన్ని, నా రోజుని దాటేశాను అనేవాళ్ళు ఎవరు ఉండరు. అలా ఉండకూడదు కూడా. నేను నేర్చుకుంటున్నాను. నా ప్రభు దగ్గర నేను మొత్తం నేర్చుకుంటున్నాను. అది ఎలా అంటే దశల వారీగా నాకు నేర్పిస్తున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. ఏమంటే ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు, అన్ని విషయములలో ఎలా ఉండాలి? మన మన గోలు, మనం ఎవరిని చూస్తూ ముందుకెళ్ళిపోవాలి? క్రీస్తు వలె ఉండుటకు. అందుకే అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. కొన్ని రిఫరెన్సెస్ ఏంటంటే మన మనసులో ముద్రపడిపోతాయండి. మన విశ్వాస జీవితాన్ని బలపరిచేవి, లేదా మనకి ఏ సమయంలోనైనా, ఒంటరిగా ఉన్నప్పుడైనా, నలుగురితో ఉన్నప్పుడైనా, ఎక్కడైనా ఉన్నా, ఏం ఆలోచిస్తున్నా, వాక్యం కనుక హృదయంలో ఉంటే మనం ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటాం. మన మానసిక స్థితి ఎలా ఉన్నా మనం నిబ్బరంగా నిలబడగలుగుతాం. అది ఎప్పుడు మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ఈ వచనాలు మనం ఎప్పుడు జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. వాటిని ఒక రకంగా చెప్పాలంటే కంఠస్థం చేయాలి. కంఠస్థం చేశారు ఎప్పుడైనా? కంఠస్థం చేయడానికి ప్రయత్నించారా? ఈ వచనాలన్నింటినీ కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. సంఘానికి అంటే అందరికీ యూనివర్సల్గా చెప్పబడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలంటే ఉన్న దారి ఏంటి? ఏం చేస్తే మనం మనసులో పెట్టుకుంటాం? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాం, చదువుకుంటాం, బట్టి పడతాం. అవి తర్వాత ఎప్పుడైనా అడిగినా చెప్తాం కదా. అప్పుడు ఎలా చెప్పగలిగాం మనం? అది నేర్చుకున్నాం. అప్పుడు చిన్నపిల్లలం కదండి, వేరే పని పాట ఏమి ఉండదో, నేర్చుకునే పనిలో ఉంటాం కాబట్టి అన్నీ వచ్చేస్తాయి. మరి ఇప్పుడేమిటి మనకి? ఇప్పుడు బోల్డ్ అంత పని, రాత్రి ఎప్పుడో పడుకుంటాం, పొద్దున ఎప్పుడో లేస్తాం, అంతే కదా ఆడవాళ్ళు. కాబట్టి మనకి పెద్ద ఈ బయట నేర్చుకోవాల్సిన వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదని అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. మనం అనుకుంటే ఎన్ని పనులైనా చక్కబెట్టగలం. దానికి ప్రజెంట్ మన జీవితమే ఒక ఉదాహరణ. అసలు ప్రతి ఆడవాళ్ళు, ప్రతి స్త్రీ చేస్తున్న పనుల లిస్టు రాసుకుంటే చాలానే వస్తాయటండి. అన్ని పనుల్లో కూడా స్త్రీకి ధైర్యం, సాహసం, శక్తి, ఓర్పు, ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? తన పిల్లలో, తన భర్తో, తను చేయాల్సిన తన పనిలో తనకు ఆ ఓపికను నేర్పుతున్నాయి కదా. అంటే ఏదో ఒక లక్ష్యం ఉంటే ఓపిక అదే పుడుతుంది కదా. క్రైస్తవ జీవితానికి కూడా లక్ష్యం ఉండాలంటే మనం వెళ్ళే దారి బాగుండాలి. ఆ దారి ఇంకా ఇంకా ఉన్నతంగా విలువైనదిగా ఎదగాలంటే లక్ష్యం మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి. ఇక్కడ క్రీస్తు యేసులో మనం ఎదగాలంటున్నాడు. ఎలా ఎదగాలంటే ఆయన వలే ఉండడానికి. అమ్మో, ఆ మాట చాలా పెద్దదిగా ఉంది కదా. చాలా అంటే చాలా. ఇది ఎక్కడ గొడవ అండి, అసలు ఇంపాసిబుల్ అదని మీరు అనుకుంటారేమో. కానీ మనకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యమే. నీకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యమే. దేవుని యొద్ద నువ్వు తలదించి ఆయనకి నేను అప్పగించుకుంటే తప్పకుండా ఆయన నీ జీవితంలో నాకు ఇది బాబోయ్ నా వల్ల కాదు అనేది కూడా సాధ్యం చేసి చూపించగలడు. దేవుడు ఉన్నాడు కాబట్టే, ఆయన మనతో ఉన్నాడు కాబట్టే మనం ఇంకా నడుస్తూ ఉన్నామండి.